బయట బాగా ఎండలు మండిపోతుంటే మనం ఇంట్లో కూలర్ ఏసీ వేసుకొని హాయిగా ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకొని ఏ సినిమా ఏ సీరియల్లో చూస్తూ ఉయ్యాల మీద కూర్చుని ఊగుతూ నిమ్మకాయ రసం తాగుతుంటే ఎలా ఉంటుంది? ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. అది ప్రతిరోజు జరగాలంటే మనం నిమ్మకాయలను ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి నిమ్మకాయ రసము నిల్వ చేసుకొని తాగడం చాలా ఆరోగ్యానికి మంచిది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం కూడా ఉండదు. మనం నిమ్మకాయలన్నీ లార్జ్ స్కేల్లో తీసుకొచ్చి బాగా కడిగేసేసి ఆరాలి అని కొంచెం ఓపిక చేసుకుని ఇప్పుడు చేసేసుకుంటే సమ్మర్ అంతా హ్యాపీగా ఆరోగ్యంగా గడపచ్చు. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తోటలు, నిమ్మ తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు అన్నీ ఉంటాయి. ఇలా కోసుకోవడం అలా తెచ్చుకోవడం. కానీ ఈ రోజుల్లో చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి. మనము ఆ తోటలు కాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడం నేర్చుకున్నాం కాబట్టి వీటన్నిటికీ దూరం అయిపోతుంది. రెడీమేడ్గా దొరికేవి కొనేసుకుంటున్నాం. కానీ ఇవి ప్రోబయోటిక్. ఇవన్నీ ఎంత నిలువ ఉంటే మన శరీరానికి అంత ప్రోబయోటిక్గా ఇమ్యూన్ సిస్టాన్ని పెంచుతేసి తుడిచేసేసి పంచదార పాకం చేసి ఆ పాకంలో నిమ్మకాయ రసం వేసి మనం నిల్వ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో బయట దాంతో ఉప్పు కూడా సోడియం బైసల్ఫేట్ బయట పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. కానీ నేను అది వాడకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సమ్మర్లో కొంచెం కొంచెం తీసుకొని స్ప్రైట్ వేసుకుని జ్యూస్లోనూ తాగితే ఇంకా మనకి ఆ సమ్మర్ అంతా ఇట్లా ఇలా గడిచిపోతుంది. కొలతలు చెప్పాలంటే గ్లాస్కి గ్లాస్ పంచదార వేసేస్తాను. కొంతమంది అయితే గ్లాస్కి 3/4 గ్లాస్ వేసుకుంటారు. చిటికెడు ఉప్పు కూడా వేస్తే సూపర్ పాకం చేసి ఆ పాకంలో ఇది వేస్తాను. కాబట్టి నేను బాగా వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా స్నేహితులు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి ఇది చాలా గ్లాసులు అవుతుంది. ఈ చిన్న డబ్బాయే మనకి 100 గ్లాసులు అలా అవుతుంది. అప్పుడు ఇప్పుడే మనకి కొంచెం తేడాతో కొనాలంటేనే ఒక్కొక్క నిమ్మకాయ కొనాలంటే 10కి 2, 10కి 1 అలా ఇచ్చేస్తారు. అలాంటిది నేను మటర్ కానీ నిమ్మకాయలు కానీ ఉసిరికాయలు కానీ ఆవకాయలు కానీ బాగా నిల్వ చేసుకునేవన్నీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. భలే ఉంటుంది. ఆరోగ్యం అంటే ఆరోగ్యం. మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్. లవ్ యూ. కనెక్షన్లో ఉండండి రా బాబు.